రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. కొంతకాలంగా రష్యా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చమురు కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరగడంతో ఈ మేరకు స్పందించింది. అసత్య వార్తలతో తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆక్షేపించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా చమురుతో 3 నౌకలు జామ్నగర్ రిఫైనరీకి బయలుదేరాయని గత వారం బ్లూంబర్గ్ ఓ కథనం రాసింది. అది అసత్యమని, గత 3 వారాల్లో రష్యా నుంచి జామ్నగర్ రిఫైనరీ ఎలాంటి కార్గో స్వీకరించలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఈ నెలలో కూడా రష్యా నుంచి చమురు డెలివరీలు ఉంటాయని భావించడం లేదని పేర్కొంది. పారదర్శక జర్నలిజం అని చెప్పుకునేవారు అసత్య కథనాలను ప్రచురించడం బాధాకరమని రిలయన్స్ తన ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం జామ్నగర్ రిఫైనరీ దేశీయ ఇంధన అవసరాలు తీర్చడంతో పాటు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన వేళ బ్లూంబర్గ్ కథనం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే రిలయన్స్ స్పష్టత ఇచ్చింది.